మన నేచర్ మంత్రాలో మనం చాలా మందికి షుగర్ రివర్సల్ చేసాం. చాలా మంది జబ్బులు తగ్గించాం. అయినా సరే కొంతమంది షుగర్ రాంగానే భయపడిపోతారు. సూసైడ్ చేసుకుందాం అనుకుంటారు. అలాంటి థాట్స్ వస్తున్న వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే దీంట్లో ఇప్పుడు చాలామంది ఎందుకంటే మొత్తం నమ్మేదే అది. మొత్తం తరతరాల నుంచి షుగర్ వస్తే పోదు, బీపీ వస్తే పోదు, ఇదే నమ్ముతూ ఉంటారు. దాంట్లో నుంచి బయటపడాలంటే కొన్ని కొన్ని మూఢనమ్మకాలు అంటారు కదా, ఇది కూడా అటువంటిదే. ఎందుకంటే బయటపడాలంటే చాలా కష్టమైన పని అది. ఎందుకంటే మనకిప్పుడు మనం కింద నుంచి వస్తున్నాం. ఇప్పుడు మనం చాలా పైకి వెళ్ళలేదు. సో మనం ఈ నేచర్ మంత్రం అనేది మన సిస్టమ్ అంతా ఇప్పుడు అప్కమింగ్ మనం దీన్ని ఏం చేస్తే ఇప్పుడే స్ప్రెడ్ అవుతుంది మనకి. అందుకే మనం ప్రత్యేకంగా అన్ని టెస్టిమోనియల్ కానీ లేకపోతే ఇవన్నీ పెడుతున్నాం మనం. అయినా నమ్మకం రాదు వాళ్ళకి. ఎందుకంటే దీనికి ఏంటి సొల్యూషన్ అంటే కనుక మనం ఇంకా అలా మనం చేసేది మన టీము ఇంకా మంచి వర్క్ చేయాలి, ఇంకా నమ్మకం కలిగాలి వాళ్ళు మాట్లాడేటప్పుడు. మనం అదేగా మనం నేర్చుకుంటాం. మీకు అందరూ నేను చెప్తున్నాను, మనం చాలా ప్రేమతోటి మనం చాలా వాళ్ళని అర్థం చేసుకునేలాగా మనం ఉండాలి. మనం వాళ్ళకి చెప్పగలగాలి, ఓర్పు సహనంతో ఉండాలి మనం. ఎందుకంటే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్తారు, వాళ్ళు చాలా బాధపడతారు, ఎన్నో ఉంటాయి వాళ్ళ సమస్యలు. దాన్ని మనం చెప్పేటప్పుడు నన్ను చాలామంది అంటారు, ఏమంటారంటే మీరు ఒకసారి మాట్లాడితే మాకు ధైర్యం వస్తుందని. ఎందుకంటే మనం అన్నీ క్యాచ్ చేయాలి. మనం వాళ్ళకి ఆ నమ్మకం రప్పియాలి. నమ్మకం రప్పించడం కాదు, ఓన్లీ నమ్మకం వరకు కాదు మన పని. మనం తగ్గించాలి, దాన్ని రివర్స్ చేయాలి. మనం మళ్ళీ కూడా రాకుండా చేయాలి దాన్ని. మళ్ళీ ఇంకోసారి మన జీవితంలో రాకుండా చేసేది ఈ విధానంలో మనం అలా డిజైన్ చేసేది.